గ్రాడ్యుయేషన్కి వచ్చేసాం. అలాంటి పుస్తకం ఇది. అంటే బాబా అనుగ్రహం వల్ల ఇంత గొప్ప గొప్ప విషయాల్ని. కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇవేమి కష్టమైన విషయాలు కాదు. ఏమిటంటే చిత్తశుద్ధి కలగడానికి, చిత్తశుద్ధి ఈ హృదయం యొక్క ఆయన ఎవరైతే తపనతో గురువు యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని ఉద్ధరించడం కోసం బాబా ఏకనాథ భాగవతాన్ని చదవమని, మననం చేసుకోమని, వీలైనంత ఆచరించమని హరికీర్త శ్రవణం, హరినామ స్మరణ చేస్తున్నప్పుడు ప్రేమతో భక్తి వృద్ధి చెంది భక్తులకు దేహస్పృహే ఉండదుట. నిరంతరం తన్మయ స్థితిలో ఉంటారు. ఆ మనసుకి కనుక రికార్డ్ అయితే ప్రతి నిమిషం రామ 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 అంటూనే ఉంటుంది. సాయి 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 అంటూనే ఉంటుంది. రాధాదేవి అలాగ తపస్సు స్థితిలో ఉంది. భగవంతుని ప్రార్థన చేసుకుంటాను. వచ్చి కూర్చున్నారు. ఆయన కూర్చున్నారు. ఆవిడ కళ్ళు తెరవట్లేదు. రాధా, నేను నీ కోసం వచ్చాను అన్నారు. అప్పుడు ప్రశాంతంగా కళ్ళు తెరిచిందిట. అదే మాట తన తండ్రితో మాట్లాడినట్టు అనిపించిందిట. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. అసలు ఫస్ట్ భగవంతుని ఎలా ప్రేమించాలి మనకు అది అర్థం కాంటే, మాకు ఒక ఆవిడ అమ్మవారి భక్తురాలు ఉండేది. ఆవిడని అడిగాం, భక్తి అంటే ఏమిటి, అసలు ఎలా భావించాలి దేవుణ్ణి అంటే, ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, మీ అమ్మని మీరు ఎలా ప్రేమిస్తారు, ముందు ప్రేమతో మన ఇద్దరి మధ్యలో ఉన్న అడ్డుగోడ తొలగించుకో. మనకిను భగవంతుడికి గోడ ఏమిటండి, అహంకారం, నేను నాది. ఆయన కౌశలం మనకు తెలియదు. ఆయన వెళ్ళి బాబాకి సమర్పిస్తారు. బాబా అందరికీ అవి పంచుతారు. ఆ పంచినప్పుడు ఇతనికి తినమని చెప్తే అందరూ తింటుంటే బాగుండేదని తింటాడు. కానీ అందులో ఉండే గింజలంటే అతనికి పరమ చిరాచాడు. అతనికి ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి సంసారం, భార్య పిల్లలు ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉండవలసిన అతని మనసు ఎప్పుడు చిత్తచాంచల్యం, మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది. తనకి తనే బరువు మోసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఇంత అన్నీ ఇచ్చి భగవంతుడు ఆనందంగా ఉండవయ్యా అంటే లేనిపోని బరువులన్నీ వేసుకుని మనస్సుని ప్రశాంతంగా గిరా తీసుకోవడం, త్యాగ గుణాన్ని నేర్పాలి. ఫస్ట్ మనిషి తన స్వార్థంతో పైసా కూడబెట్టుకుని తన సుఖంగా ఉండడానికే ఆ ధనాన్నంతా ఉపయోగించుకునే మనిషి. ఇవన్నీ చదివి విని ఇప్పుడు మనం ఎన్నో చెప్పుకున్నాం. ముందరే అందరూ ఏం చెప్తారు, బాబా నా చేత పలికిస్తున్నారు. సాక్షాత్తు పోతను కూడా అంత అద్భుతంగా రాసి, పలికెడిది భాగవతం అట, పలికించేవాడు రామభద్రుడట, ఆయన ఒక ఫకీరు మాత్రమే అని స్టేట్మెంట్ ఇచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళకి, అతను కూడా మహాభక్తితో క్రీస్తే సాక్షాత్ అనుకుని వెళ్ళిపోయాడు. అదండి బాబా యొక్క గొప్పతనం. ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, దిశలలో ఉన్నాడు, పగలున్నాడు, రాత్రున్నాడు, సూర్యుల్లో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు. ఓంకారం శబ్దం అంటే ఆకాశంలో ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు, లింగం స్త్రీ పురుష లింగాల్లో ఉన్నాడు, వ్యక్తి